హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న జూన్ 2026 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి తాజా పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతం ఎటువంటి సానుకూల కదలిక కనిపించడం లేదు. ఈ నెలాఖరు లేదా కొత్త నెల ప్రారంభంలో రావాల్సిన నిధుల కోసం లక్షలాది మంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ బిల్లుల ప్రాసెసింగ్ ఇప్పటికీ స్తబ్దతగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో గమనించినట్లయితే సాలరీ బిల్లులు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. అంటే దీని అర్థం ట్రెజరీ స్థాయిలో బిల్లుల పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వ ఖజానా నుండి నగదు విడుదల కావడానికి ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతి లభించలేదని స్పష్టమవుతోంది. చాలామంది ఉద్యోగులు మరియు వృద్ధాప్య పెన్షనర్స్ నిత్యావసర ఆర్థిక అవసరాల దృష్ట్యా అనగా ఇంటి అద్దెలు చెల్లించడము, బ్యాంక్ ఈఎంఐస్, పిల్లల స్కూల్ ఫీజులు అయితేనేమి, ఇతర అత్యవసర వైద్య ఖర్చుల కోసం కేవలం ఈ యొక్క జీతాలు మరియు పెన్షన్లపైన పూర్తిగా ఆధారపడి ఉంటారు. అందుకే వారికి సోషల్ మీడియా వేదికగా మరియు ఈ మేరకు కామెంట్ల రూపంలో తన స్టేటస్ లేదా సాలరీ గురించి నిరంతరం ఆరాధిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారంట. అంటే చాలామంది ఉద్యోగ పెన్షనర్స్ వారి జీతం ఎప్పుడు జమ అవుతుందా అని చెప్పేసి మెసేజ్‌లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట కామెంట్ రూపంలో. వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి తాజా సమాచారాన్ని ఆహ్, చేరవేయడానికైతే మనము వీడియో చేయడం జరిగింది. సో, ఉదయం 7 గంటల సమయానికి చూస్తే పరిస్థితి ఎలాగా ఉందో ఇప్పుడు గూడా అదే విధంగా ఎటువంటి పురోగతి కనిపించటం లేదనమాట. ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి ఇది ఒక నిరాశ కలిగించేటటువంటి అంశమే కావచ్చు. కానీ సాధారణంగా ప్రభుత్వం నిధులు ఆ రోజే విడుదల కావాల్సి ఉంటే అంటే ఈరోజు జీతాలు లేదా పెన్షన్లు జమ అవ్వాల్సి ఉంటే ఈరోజు ఉదయం 8 లేదా 9 గంటల లోపే సిస్టమ్‌లో ఏదో ఒక మార్పు కనిపించేది. అంటే కదలిక వచ్చేది. బిల్లులు ఫర్దర్‌గా నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళేవి. కానీ ఇప్పటి వరకు బిల్లులన్నీ గూడా గ్రీన్ ఛానెల్‌లోకి రాకపోవడం గమనార్హం. అంటే ఇంకా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం సమయం 10 గంటలు దాటిపోయింది. 11 గంటలు దాటిపోయింది. ఈ సమయంలో ఆహ్, బిల్లులు ఏమైనా కదలిక వస్తుందేమో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ట్రెజరీ ఆపరేషన్లను ఈ సమయం నుండే ఊపందుకుంటాయి. ఒకవేళ 10 గంటల తర్వాత కూడా స్టేటస్ మారకపోతే, అంటే ఇప్పటికీ స్టేటస్ అనేది మారకపోతే పని వేళల దృష్ట్యా మధ్యాహ్నం లోపు మీ ఖాతాలో నగదు జమయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే బిల్లులలో కదలిక వస్తేనే కదా! బిల్లులు ఈ కుబేరుకు వెళ్తేనే కదా మనకు ఫర్దర్‌గా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యేది. అప్పుడే జీతాలు, పెన్షన్లు జమ అయ్యేది. కాబట్టి మధ్యాహ్నం వరకు జమ అయ్యే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఉత్తర్వులు వస్తే తప్ప, అంటే బిల్లులన్నీ గ్రీన్ ఛానెల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ కుబేర్‌కి వెళ్తే తప్ప ఈ ప్రక్రియ ముందుకు సాగదు. ఒకవేళ 10 గంటల తర్వాత ఇప్పుడు బిల్లులు సెండ్ టు బ్యాంక్ అనే స్టేటస్ మారినట్లయితే ఆ విషయాన్ని ఆ యొక్క అప్డేట్‌ని తక్షణమే మన ఛానల్ ద్వారా అందిస్తానండి మరొక వీడియో రూపంలో. అప్పటి వరకు ఎవరు కూడా అనవసరంగా బ్యాంకులకు వెళ్ళడం లేదా ఆందోళన చేయడం వంటివి టెన్షన్ పడవద్దు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం మధ్యాహ్నం వరకు జీతాలు లేదా పెన్షన్‌లు వచ్చే సూచనలు అస్సలు కనిపించటం లేదు. మీ ఆర్థిక ప్రణాళికను దీనికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని మరియు తాజా సమాచారం కోసం వేచి ఉండాలి అనైతే సూచించడమైనది. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే జూన్ సంబంధించి సాలరీస్ మరియు పెన్షన్ బిల్లులు ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నిలిచిపోయి ఉన్నాయి. అంటే బిల్లుల స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. అంటే నిధుల విడుదల కోసం బిల్లులన్నీ వేచి ఉన్నాయి. నిరీక్షణ జరుగుతోంది. 10 గంటల సమయం తర్వాత కూడా బిల్లులలో ఎటువంటి కదలిక రాకపోవడం అనేది మధ్యాహ్నం లోపు జీతాలు, పెన్షన్ బిల్లులు జమయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. బ్యాంకింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలంటే బిల్లుల స్టేటస్ మారడం అత్యవసరము. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి తదుపరి దశ అయినటువంటి ఈ కుబేర్‌కు వెళ్ళాలి.
మరి నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తదుపరి అప్డేట్ అనేది మన ఛానల్‌లో వెంటనే అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, మధ్యాహ్నం వరకు ఏమైనా బిల్లులో కదలిక వస్తే మనము మరో వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, మీరు గనక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.